ప్రజాపాలన విజయోత్సవాల భాగంగా జిల్లా కలెక్టర్ మరియు డిపిఆర్ఓల ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో సాంస్కృతిక సారథి కళా బృందం పలు గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను పాటల రూపంలో ప్రజలకు వివరిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు షాయిగూడెం, బదూర్పేట, ఆలేరు, యాదగిరిగుట్టలో ప్రధాన కూడలిలో ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళా బృందం నాయకులు తాటిపాముల శంకర్ మీడియాతో మాట్లాడుతూ 6 గ్యారంటీలపై కళా ప్రదర్శనలను ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పారు. ప్రజాపాలన ప్రభుత్వం వచ్చింది, మాయన్న 6 గ్యారంటీలే తెచ్చిందే, మాయన్న ప్రజాపాలన ప్రభుత్వం వచ్చింది, మాయన్న 6 గ్యారంటీలను తెచ్చింది, మాయన్న ఇందిరమ్మ రాజ్యం రన్న ఇబ్బందులు మనకుండవురన్నా, ఇబ్బందులు మనకుండవురన్నా, ఇబ్బందులు మనకుండవురన్నా ఇందిరాగాంధీ కలలు గన్న పాలన మనకు అందును రన్నా, పాలన మనకు అందును రన్నా, పాలన మనకు అందును రన్నా తెలంగాణ పల్లె కోసం ప్రభుత్వం అన్నా నిలిచిందన్నా, ప్రజాపాలన ప్రభుత్వం వచ్చింది, ఓరన్న 6 గ్యారంటీలను తెచ్చింది, మాయన్న తెలంగాణ మన మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణమన్నా, ఉచిత బస్సు ప్రయాణమన్నా, ఉచిత బస్సు ప్రయాణమన్నా 200 యూనిట్ అన్నా కరెంటు ఫ్రీగా ఇస్తుందన్నా, కరెంటు ఫ్రీగా ఇస్తుందన్నా, కరెంటు ఫ్రీగా ఇస్తుందన్నా 500 గ్యాస్ బుద్ధి ప్రభుత్వం మనకు ఇస్తుందన్నా, ప్రభుత్వం మనకు ఇస్తుందన్నా, ప్రభుత్వం మనకు ఇస్తుందన్నా 50,000 బిడ్డలకు ఉద్యోగాలే వచ్చినాయన్నా, ప్రజాపాలన ప్రభుత్వం వచ్చింది, ఓరన్న 6 గ్యారంటీలను తెచ్చింది, మాయన్న రుణమాఫీ చేసిందన్నా, రైతులు ఆదుకున్నది చూడు, రైతులను ఆదుకున్నది చూడు, రైతులను ఆదుకున్నది చూడు అలు సందమామ పల్లె పల్లె చేరవచ్చ సందమామ, సంక్షేమ పథకాలు సందమామ, పల్లె పల్లె చేరవచ్చ సందమామ, సంక్షేమ పథకాలు సందమామ, పల్లె పల్లె చేరవచ్చ సందమామ, సంక్షేమ పథకాలు సందమామ, పల్లె పల్లె చేరవచ్చ సందమామ, అభివృద్ధికి బాటలేస్తూ సందమామ, ప్రజాపాలన వచ్చినాని సందమామ, అభివృద్ధికి బాటలేసి సందమామ, ప్రజాపాలన వచ్చినాని సందమామ, అభివృద్ధికి బాటలేస్తూ సందమామ, ప్రజాపాలన వచ్చినాని సందమామ, అభివృద్ధికి బాటలేసి సందమామ, ప్రజాపాలన వచ్చినాని సందమామ, ఇందిరమ్మ ఇళ్ళతోనే సందమామ, ఇందిరమ్మ ఇళ్ళతోనే సందమామ, కుటుంబ రండి బాబాయ్, సందమామ, కుటుంబ రండి బాబాయ్, సందమామ, ఉద్యమకారులకు, సందమామ, ఉద్యమకారులకు సందమామ, ఇంటి స్థలాలనిచ్చు, సందమామ, ఇంటి స్థలాలనిచ్చు, సందమామ, ఇంటి జాగా ఉన్నోళ్లకు సందమామ 5 లక్షలు ఇచ్చునంట సందమామ, ఉన్నోళ్ళకి సందమామ 5 లక్షలు ఇచ్చునంట సందమామ, మహిళలకు వచ్చింది ఆ ఉచిత బస్సు ప్రయాణము, ఆ మహిళలకు వచ్చింది వెన్నెల, అది ఉచిత బస్సు ప్రయాణమే వెన్నెలో వెన్నెల, ఆ రమణ సందనాలో వెన్నెల సంక్షేమ పథకాలమ్మో వెన్నెల, గృహలక్ష్మి పథకముతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమం ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా ఇవాళ ప్రజల్లోకి మా యొక్క కళాజాత విజయం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం గౌరవ కలెక్టర్ గారు మరియు డిపిఆర్ఓ గారి ఆదేశానుసారం తెలంగాణ ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా ఇవాళ మా యొక్క కళా బృందం ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ప్రధానంగా ఇవాళ ప్రజల్లోకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 6 గ్యారంటీల పైన ఒక్కొక్క పథకాలను వివరిస్తూ మా యొక్క యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కళా బృందం వివిధ గ్రామాలను సంచరిస్తూ తెలంగాణ ప్రజలకు అర్థవంతమయ్యేంత
అర్థవంతంగా మరి ఒక్కొక్క పథకాన్ని వివరిస్తూ మా యొక్క కళా బృందం పాటల రూపకంగా ప్రజల్ని చైతన్యవంతం చేయడం జరుగుతుంది. ఇవాళ చూసినట్టయితే మరి గతంలో ఉన్నటువంటి గ్యాస్ ధరను ఇవాళ 500 తీసుకురావడం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా మరి రైతు ఒకప్పుడు కళ్ళల్లో మరి ఒత్తులు వేసుకొని కళలు అనేది రైతు రుణమాఫీ లేక ఇవాళ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక చేసినటువంటి 2 లక్షల రుణమాఫీని మా యొక్క పాటల ద్వారా మేము మా కళలను ఎక్కిపెట్టి మా గళాల ద్వారా పాటల్ని కైగట్టుకొని మారుమూల పల్లెల్లోకి వెళ్ళి మా యొక్క కళా బృందం సభ్యులమందరం కూడా అనేక పాటల ద్వారా ఇవాళ ప్రజల్ని చైతన్యవంతం చేయడం జరుగుతుంది. మేము చూసినట్టయితే యాదాద్రి భువనగిరి జిల్లాలో 2 టీములుగా ఏర్పడి ఒక టీం వచ్చేసి భువనగిరిలో, మరొక టీం వచ్చేసి ఆలేరు నియోజకవర్గంలో మరి మేము కళా ప్రదర్శనలు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కళా ప్రదర్శన మా యొక్క బృందం మా అన్న జాంగీర్ అన్న, మా అన్న మందల కృష్ణ అన్న, మా కిట్టన్న, మా తమ్ముడు తేజ, మా చెల్లి లావణ్య, మా యొక్క మిత్రుడు సిద్ధు గిట్ల కనకరాజు అందరం కలుపుకొని ఇవాళ ఉమ్మడిగా మా యొక్క మిత్రుడు చరణ్ రాజు అందరం కలుపుకొని ఇవాళ మేము ఉదయం 6 గంటల నుంచి మొదలుకొని మేము పల్లెల్లోకి వెళ్ళేసరికి ఖచ్చితంగా 7 గంటలకి మా యొక్క కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నాం. ఇవాళ ఎక్కడ చూసినా కానీ ప్రజలు మరి అనేక పనులున్నా కానీ మా యొక్క పాటల్ని ఆటల్ని మేము చెప్తున్నటువంటి సందర్భాన్ని అర్థం చేసుకుంటూ మా యొక్క పథకాల ద్వారా మేము వివరిస్తున్నటువంటి పాటలకి ఇవాళ ప్రజలు జయజయలు పలకడం గొప్ప విశేషంగా భావిస్తున్నాను. ఇంకా కూడా మరి పెద్ద ఎత్తున రేపు ముగింపు సభ ఉంటుంది యాదాద్రి భువనగిరి జిల్లాలో. పెద్ద ఎత్తున ప్రజలు కూడా హాజరయ్యే యొక్క కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయాలని తెలియజేస్తూ భువనగిరి